హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం. ఈరోజు ద్వితీయ మంగళవారం అండి. ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం శని అధిపతి అండి. ఈరోజు మంగళవారం కాబట్టి కుజుడు. ఎప్పుడైతే మన జన్మజాతకంలో కుజుడు శని దుస్థానంలో ఉన్నాయనుకోండి, అప్పుడు శుక్రుడు ప్రవేశం చేస్తే యాక్సిడెంట్స్ లాంటివి, గండాంతరాలు లాంటివి వస్తాయి అండి. ఈరోజు మనము మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తామండి. ఓం మృత్యుంజయాయ నమః ఈ నామాన్ని కానీ, లేదంటే మృత్యుంజయ మహామంత్రం ఉంది కదండి, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృత అనే మంత్రాన్నైనా జపించండి. ఓం మృత్యుంజయాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన ఆపదలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల వల్ల కానీ, వాహనరీత్యా కానీ ఏవైనా గండాంతరాలు ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయండి. ఇక ఈరోజు మంచి మాట అండి. ఈరోజు మంచి మాటలో భాగంగా మన తల్లిదండ్రులు మనల్ని చాలా ప్రేమిస్తారండి. వాళ్ళకు మనం అంటే చాలా ఇష్టం. కన్న తల్లి ఎప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది అండి. వాళ్ళకు మన చిన్నప్పుడైతే తల్లికి మనం అంటే ప్రేమ ఉంటుంది. పెద్ద అయ్యేటప్పుడు ప్రేమ తగ్గిపోయింది, ఇష్టం లేదు అంటే మనం వారికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల కానీ, మనం వ్యతిరేకమైన పనులు చేయడం వల్ల కానీ వాళ్ళు అలా మారుతూ ఉంటారు. కానీ స్వర్గస్థులయ్యాక మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బాధపడతారండి. ఆడపిల్లకు వెన్నెముక తల్లి, అలాగే మగపిల్లాడికి తండ్రి అండి. బ్రతుకున్నప్పుడు వాళ్ళను బాధ పెట్టడం, వాళ్ళ నేచర్ వల్ల మనకు నచ్చక మనం దూరం అవ్వడం, లేకుంటే మన నేచర్ వాళ్ళకు నచ్చక వాళ్ళు దూరం పెట్టడం, ఇలాంటివి చేసినా కూడా కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన కళ్ళల్లో నీళ్ళు అనేవి వస్తాయి అండి. మనం వారు చెప్పిన మాటల్ని, కళలని, సదుద్దేశాలను పాటించినా కూడా వారు సంతోషంగా ఉంటారు. ఇంకా కొంతమంది ప్రపంచంలో చాలా మంచివారు ఉంటారండి. ఒక్కోసారి వారి మంచితనమే ముళ్ళ బాటలాగా మారిపోతుంది. వెనక జన్మ కర్మ ఫలాల వల్లనో ఏమో తెలియదు, వారి మంచితనం వల్ల చెడు ఎదురయ్యే అవకాశాలు లాంటివి ఉంటూ ఉంటాయి. కానీ మంచితనం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. దీనికి ఒక కథ చెప్తాను. ఒక డాక్టర్ ఉంటాడండి. అతను ఎప్పుడు హాస్పిటల్ ఉంటుంది. అతడికి ఒక కూతురు ఉంటుంది అన్నమాట. ఇక అతను ఒక కండిషన్ పెట్టుకుంటాడండి. రోజుకు ఇంతమందికే చూడాలి. ఆ వచ్చిన డబ్బులు హాస్పిటల్కి, వైద్యానికి, ఔషధాలకు సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఎంతమంది వస్తే వారికి అంతా ఫ్రీగా ట్రీట్ చేయాలి అని చెప్పేసి పెట్టుకుంటాడు. ఇక భార్య ఒకరోజు అతన్ని అడుగుతుంది, అమ్మాయికి వివాహ వయస్కురాలైంది, వివాహం చెయ్యరా అంటే అతని దగ్గర ఏ ఆస్తి ఉండదు, ఒక ఔషధాలయము, ఇల్లు తప్ప. ఒకరోజు ఆ హాస్పిటల్ ముందుకు ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. అంత ఆశ్చర్యపోతారు. అవి వచ్చి గుర్తుపట్టారా అని అడుగుతాడు అతను ఆ కారులోంచి దిగి. అప్పుడు తను గుర్తుపట్టలేకపోతాడు. ఒకరోజు పెద్ద వర్షంలో వచ్చాను, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. అప్పుడు మీరు నీ సమస్య ఏమిటి అని అడిగినప్పుడు నాకు పిల్లలు లేరు అని చెప్తే, ఇక్కడే మీరు నాకు మెడిసిన్స్ తయారు చేసి ఇచ్చారు. ఆ తర్వాత నాకు ఒక కూతురు పుట్టింది. తను వివాహ వయస్కురాలైంది. తనకు పెళ్లి చేయాలంటే మా అన్నయ్యకు ఒక కూతురు ఉంది, తనకు వివాహం చేయాలి. అందుకనే తనకు కావాల్సిన సామాన్లన్నీ నేను కొన్నాను అని చెప్తాడు. ఆ రోజు మీరు నాకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మీ పక్కన ఒక చిన్న పాప ఉంది, మీ కూతురు. పనిలో పనిగా ఆ అమ్మాయికి కూడా అన్నీ కొన్నాను అని చెప్పేసి ఒక కారు మా అన్నయ్య కూతురుకి కొని పంపించేశాను సామాన్లు. ఇంకో కారులో మీ కూతురికి కావాల్సిన సామాన్లు కొని తీసుకొచ్చాను. ఆ రోజు నేను మీరు డబ్బులు ఇస్తానంటే వద్దు అన్నారు. టైం అయిపోయింది. ఈ తర్వాత ఎవరు వచ్చినా నేను ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తాను అని మీరు డబ్బులు తీసుకోలేదు. కానీ ఇది మాత్రం మీరు తీసుకోవాలి అని చెప్పేసి అతను ఇస్తాడండి. చూస్తున్నారు కదా, ధర్మంగా ఉన్నవారికి కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. మంచితనమే ఒక్కోసారి చెడుగా మారుతుంది. కానీ మనకు కావాల్సిన సమయంలో భగవంతుడు ఖచ్చితంగా మనకు సహాయాన్ని అందిస్తాడు. ఇక ఈరోజు తారాబలం అండి. ఈరోజు ఉత్తర భాద్రపద నక్షత్రం కాబట్టి అశ్విని మఖ మూల నక్షత్రం వారికి మిత్రతార, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యేక తార, మృక్షిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి
క్షేమతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి సంపదతార, పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి జన్మతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఇక వాస్తు పరిష్కారం అంటే ఈరోజు చాలామంది ఈ భూ పరీక్షలు అనేవి చేయకుండానే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు అండి. ఇప్పుడు ఆ భూమి దగ్గర స్థానబలం అనేది లేకపోతే ఇంటి యజమానికి ప్రశాంతత ఉండదు, ఆ యజమానురాలికి ఆరోగ్యం సరిగా ఉండదు, పిల్లలు మొండిగా తయారవుతారు. ఇలా స్థానబలం లేక ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోవడం వలన ఆ కాస్మిక్ ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తుందన్నమాట, నెగిటివ్ ఎనర్జీని. తప్పకుండా పాటించండి. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు ఆంజనేయ స్వామిని పూజించవచ్చు, సరస్వతీదేవిని పూజించవచ్చు, అదేవిధంగా వినాయకుడిని కూడా పూజించవచ్చు అండి. బుధవారం కాబట్టి ఎవరికైతే విద్యాభ్యాసం కావాలో వారు సరస్వతిని, వినాయకుడిని పూజించండి. ఇక రేపు అప్పుల బాధ నుండి విముక్తి కోసం తెల్ల జిల్లేడు వత్తులతో వినాయకుని ముందు దీపారాధన చేసి ఎర్రగన్నేరు పూలతో పూజించేసి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయండి. అప్పులు తీరిపోతాయి, మళ్ళీ మళ్ళీ అప్పులు చేయకుండా ఉంటారు. రోజు సాయంత్రం యోగక్షేమం అండి. మనకు ఆరోగ్యం ప్రాప్తించేందుకు, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయేందుకు ఈరోజు సాయంత్రం మహావిష్ణువు ముందు కానీ, పరమేశ్వరుని ముందు కానీ, లేదంటే అమ్మవారి ముందు కానీ బెల్లం పానకంలో తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ వేసి 9 ఉండల్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించి పూజించండి. తదుపరి ఆ నైవేద్యాన్నే మీరు ప్రసాదంగా భుజించండి.